సరే ఎట్లయితే ఏమైందని చెప్పి మా అమ్మాయిని వదిలిపెట్టడానికి నేను తీసుకొచ్చామండి. తీసుకొస్తే వాళ్ళంతా జుట్టు పట్టుకొని నువ్వు వాడికి ఇంట్లోకి వచ్చేది, నువ్వు అవసరం లేదు, నువ్వు వచ్చిన కానీ మాకు దగ్గర జుట్టుకుందని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి బయటకు లాక్కొచ్చేసింది. మేము అనడానికి వస్తే మా మీద కర్రలు తీసుకొని కొట్టడానికి ఎగబడ్డారు. ఎగబడేసరికి పోలీసులు వచ్చి తీసుకెళ్ళి సగం దూరం వెళ్ళగానే వదిలిపెట్టేశారు. వాళ్ళు రోజు రాలేదు. మేము తెల్లవారు రాత్రి కూడా చలిలోనే ఉన్నాము, తాళం వేసి బయటే కూర్చున్నాము. ఎవరు వచ్చే వాళ్ళు లేక చలిలోనే కూర్చొని ఉన్నాము. ఇప్పుడు వచ్చి పెద్ద మనుషులు వచ్చి సరే అమ్మ తెల్లవారు ఎండలో ఏడుంటారు, తెల్లవారు చదువుకున్నారు కదా అని చెప్పి ఇంట్లో వరకు గేట్ వేసి ఉంటే ఆ గేట్ తీసుకొని ఇప్పుడేనండి ఇంట్లోకి వెళ్ళాము. వాళ్ళ పేర్లు ఏమని చెప్పగలరా? వెంకటేశ్వర్లు, శాసమ్మ, లక్ష్మీనారాయణ, అంటే ఎవరెవరు? మా బావ, మా అక్క పేరు పావని, మా బావ పేరు లక్ష్మీనారాయణ. మీ మామగారి పేరు వెంకటేష్, మీ అత్తగారి పేరు శాసమ్మ. మా వదిన నేను వేలు సంపాదిస్తున్నాను, నువ్వేం సంపాదిస్తున్నావు, ఇంట్లో కూర్చొని తిని ఉంటున్నావు, వేలు 2 ఎకరాల్లో లేకపోతే 12 లక్షలు డబ్బులు తీసుకొని లేలు అది ఇదంతా కాలాడారు. మీ హస్బెండ్ పేరు కోడీశ్వరరావు. అంటే పెళ్ళైన దగ్గర నుంచి మీకు ఎట్లనే ఉందండి? పెళ్ళి 6 నెలలు అప్పటి నుంచి అంతే ఉంది. 6 నెలల్లో 5 నెలలే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. 1 నెల మా ఊర్లోనే వదిలేశారు. పోలీస్ కేసు పెట్టినా పట్టించుకోలేదా? పట్టించుకోలేదు.